సంతోషమైనటువంటి విషయమే కాబట్టి ఆయనకి మనం సన్మానం చేస్తాం. అన్ని పనులు నమస్కారం. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మొత్తం మీద రాహుల్ గాంధీ గారు ఓట్షోర్ పైన పోరాటం చేస్తా ఉన్నాడు. ఈ ఓట్షోర్ అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్లను చేతిలో పెట్టుకొని అధికారులు చేతిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఎవరు ఓటు వారికి వేయడానికి అనుమతి లేకుండానే ఒక ఓటు వేస్తే మరో ఓటుకి దానికి పడేటటువంటి అవకాశం ఏర్పడతా ఉంది. వాళ్ళు అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఈరోజు ఓట్చోరీకి పాల్పడి ఈరోజు అధికారంలోకి వస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు మీరు ఓట్షోర్ చేసి ఓట్ల దొంగతనం చేసి మీరు అధికారంలోకి వస్తున్నారు. మీకు కాస్తైనా సిగ్గుందని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ద్వారా మొన్న రాహుల్ గాంధీ గారు మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఎక్కడెక్కడ ఓట్లు వేసి దొంగతనం చేశారు, ఎలా దొంగతనం చేశారు, ఏ విధంగా దొంగతనం చేశారని స్పష్టంగా మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నారు. ఆల్రెడీ ఓట్లు లేనటువంటి పరిస్థితుల్లో
దాదాపు 10 ఓట్లు పోలైతే 100 ఓట్లుగా మీరు చేసుకొని ఓట్లు ఎక్కువగా శాతం పెంచుకొని ఈసీని మీ చేతిలో పెట్టుకొని మీరు దొంగ విధానానికి పాల్పడతా ఉన్నారు. అది ఒక అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ మాత్రమే కాకుండా టోటల్ గా లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఇదే చేయాలని మీరు భావిస్తా ఉన్నారు. మీ యొక్క అధికారం ఎక్కడికైతే మీ యొక్క కూటమి ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అసలు ఎలక్షన్ లో జరగనీయకుండా ఒక సామాన్య పౌరుడిపై తన ఓటు వేసుకోవడానికి అధికారం కూడా లేకుండా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, గొడవలు వేస్తున్నారు, మాట్లాడితే కొడుతున్నారు, నామినేషన్ పేపర్లను చించి వేస్తున్నారు. ఇది మీరు చేసినటువంటి పరిస్థితి. మీకు అందుకైనా మీకు ప్రజలు మొట్టమొదటిసారిగా మీకు అవకాశం కల్పించింది అందుకేనా అని చెప్పి ఈ తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ మార్గంలో ప్రశ్నిస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఇక మీదట ఓట్చానికి పాల్పడేటటువంటి ఎవరికైనా సరే సరైనటువంటి గుణపాఠం బుద్ధి చెప్తారని ప్రజలు నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అయ్యా మాకు కావాల్సిన ఒకటే ఫోటోలతో కూడుకున్నటువంటి ఓటర్ లిస్టులు మాకు విడుదల చేయండి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎవరెవరైతే ఓట్లు ఉన్నాయి వారందరూ కూడా డైరెక్ట్ గా ఓట్లు వేయడానికి అవకాశం కల్పించండి. ఒకవేళ అలా కల్పించకపోతే మీరు అధికారంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని బట్టి బల ప్రదర్శన చేయబాకండి. మీరు అలా చేయడం వల్ల నేను మీరు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరోసారి చెప్తా ఉన్నాను, రేపు జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు టోటల్ గా అందరినీ పోలీసుల యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని దొంగ ఓట్లు గుద్దుకొని రౌడీజం చేసి కొట్టి నాశనం చేయడానికి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన విధానాన్ని మీరు మళ్ళీ అమలుపరచాలని చూస్తున్నారు. నేను మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఓట్చారు విధానాన్ని మేము తీవ్రంగా ఖండించి ఇక మీద నీతి నిజాయితీ అయినటువంటి పరిపాలన అందించడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ సందర్భంగా మేము ఈ యొక్క ఉద్యమం పాల్గొంటున్నాం. ప్రజలందరూ కూడా మేల్కొని ఈ ఉద్యమంలో భాగస్సులై ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం రూపంలో ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని మాకు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మన ఆంధ్రప్రదేశ్ వరకే కాదు, దేశవ్యాప్తంగా చేస్తున్నాడు. ఆయన దేశవ్యాప్తంగా చేపిస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో మీడియా ముందరనే బాక్సులు పట్టుకున్నది మీడియా తెలుసు, దేశ జనాభాకు తెలుసు. ఈరోజు ఎక్కడో పల్లె మా తిరుపతి జిల్లాలో తిరుపతిలోనే ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు స్పాట్ లో పట్టుకున్నారు, దాన్ని కోర్టు కూడా వేశారు. ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ లేదు. ఎందుకు అలాగంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందరంటే వాళ్ళు ఎలక్షన్ లో నిలబడితే వాళ్ళ పార్టీ వాళ్ళు నిలబడితే వాళ్ళు గెలుచుకోవాలి. ఇది పరిస్థితి. ఏంద్రా ఈ పరిస్థితి ఏంద్రా అని చూస్తే అమెరికాలో ఒక లేడీ అక్కడ ఈవీఎంలు తయారు చేసి అది మన ఇండియాకి పంపించారు. ఏంటి మన అమెరికాలో ఈవీఎంలు తయారు చేసి ఇండియా పోతున్నాయి అనేసి ఆమె పట్టుకొని అక్కడి నుంచి మా రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కదాని సాక్ష్యాధారాలతో రోడ్డు మీద తీసుకొచ్చి పెడుతున్నాడు, కోర్టులో పెడుతున్నాడు, మీడియా ముందర పెడుతున్నాడు. కానీ ఇంతవరకు బీజేపీ వాళ్ళ నోట్లో ఎలాంటి సమయం లేదు. ఎవరంటే మాకేమీ తెలియదు అని అంటున్నారు. 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. ఏ రోజు ఇంత నీచానికి మాత్రం ఏ రోజు తిరిగారు, ఇంత అన్యాయానికి ఏ రోజు తిరిగారులా. ప్రజలు ఓట్లు వస్తే గెలుచుకున్నారు, ప్రజలు ఎన్నుకుంటే 30 నాయకులు అయినారు, ప్రజలు ఆమోదిస్తే అందరూ నాయకులు అయినారు, ఎంతో పాలన చేశారు. ఈ రోజు ఇండియాలో ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్క కంపెనీలు కానీ ఆ రోజు వదిలిన మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంపెనీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది మా కాంగ్రెస్ వాళ్ళు వదిలినట్టువే. కానీ ఈ రోజు మీకేదో జనాలు ఓట్లేసినారు, మీరు గెలిచిపోవడం అనుకున్నారు. కాదు, మొత్తం ఈవీఎంలు గోల్మాల్. ఈ గోల్మాల్ వ్యవస్థ అరికట్టాలంటే ప్రజలంతా కళ్ళు తెచ్చుకోవాలి. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి మనం ఓటేస్తే ఈ ఓటుపై బీజేపీకి దావర ముద్దు కట్టబడుతుంది అనే ఒక్కసారి ఆలోచించుకొని మీరంటే నిర్ణయం తీసుకున్న రోజున ఈ దేశం బాగుపడుతుంది. లేదంటే దేశం ఇంకా రాబోయే రోజుల్లో చాలా నిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఎక్కడో కోట్లాది కోట్లు సిబి వాళ్ళు పోతున్నారు, ప్రతి ఒక్క దగ్గర పోతున్నారు. కోట్ల రూపాయలు ఆడ పాడు దొరుకుతున్నారు, కోట్లాది కోట్లు. ఇది ఎప్పుడైనా జరిగిందంటే మన ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగిందంటే ఎక్కడ చూడు కోట్లు ఈ బీజేపీ వాళ్ళు దోసుకోవడం. మొన్న ముద్ర వాళ్ళే కొట్టుకుంటున్నారు. వేరే ఆలోచన ముద్ర కూడా వాళ్ళే నోట్ల మీద కొట్టుకుంటున్నారు.
ఇవన్నీ అరికట్టాలంటే ప్రజలు ఒక్కసారి మారి ఓటు ఎవరికి వేయాలా, నీతి నిజాయితీ గల పార్టీలు ఏమైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం మీరు తీసుకున్నారంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎక్కడో గరంగలో గడిచిపోతుంది. ఒక్కసారి దయచేసి నమస్కరించి చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. ఒక్కసారి ఈ నియమాలను వద్దు, మనకు బాలెట్ పేపరే ముద్దు. ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆచారెడ్డి అబ్బాయి ఇట్లా చూడాలా మీరు వాళ్ళు ప్రజలు నీ ఫోన్ మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ చెప్పండి మీరు.